ఆంధ్ర నుంచి ఇంచుమించుగా 65 మంది డాన్స్ టీం వెళ్ళి అక్కడ డాన్స్ అండ్ ధ్యాన ప్రచారము అండ్ శాకాహార ర్యాలీ అన్ని చేసి చక్కగా మనం మేడం గారితో సందేశాన్ని తీసుకుందామండి. అందరికీ నమస్కారం. నా ఇంట్రడక్షన్ ఆల్రెడీ చెప్పారు లక్ష్మి మేడం. సో ఫస్ట్ నుంచి జీకే గారి వైఫ్ అనే దానికన్నా ఒక డాన్సర్గా ముందుకు వెళ్ళాలని ఎక్కువ తప్పులు ఉండేది నాకు. అంటే అది ఇండివిజువాలిటీ, ఎందుకంటే మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరిమే ఒక సోల్ లెవెల్లో డెవలప్ అవ్వాలి. ఈ 2 లైన్లో మా జీకే గారి వైఫ్ అంటే ఎవరో తెలియట్లేదు. ఫస్ట్ టైం పద్మజారే మాకు తెలుసు అంటున్నారు. మన జీకే గారు చెప్తుంటే పద్మగారు తెలుస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో అక్కడ అంటే చెప్పే రీజన్ ఏంటి అంటే వాళ్ళ వైఫ్ వాళ్ళు చెప్పుకోవడం గురించి కాదు. బేసిక్గా ప్రతి ఒక్కరికి ఒక ఇండివిజువల్ సోల్ ఉంటుంది. సో మనం ధ్యానం చేస్తాం రోజు. సో ధ్యానం చేయడమే కాకుండా మనం తెలుసుకున్న సత్యాన్ని ఎంతవరకు మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము అనేది చాలా 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 ఇంపార్టెంట్. దాని నుంచే మన సోల్ లెవెల్లో పైకి డెవలప్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మేము పెరిగిన వాతావరణం కావచ్చు, నాకు ఇష్టమైన డాన్స్ నేర్చుకోవడం కావచ్చు, ఎన్ని ఆపర్చునిటీస్ లేకపోయినా ఆ నేర్చుకోవాలని తప్పన చిన్నప్పటి నుంచి నాకు ఉండేది. సో నేను 1996లో ఫస్ట్ టైం డాక్టర్ జీకే గారి ద్వారా ధ్యానం నేర్చుకున్నాను. అప్పుడు పత్రిక గారిని 1996లో కలవడం జరిగింది నాకు. సో జరిగిన తర్వాత ధ్యానం అయితే నేను క్యాజువల్గా స్టార్ట్ చేశానండి. నాకంటే మా ఇంట్లో వాళ్ళు అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలి. న్యాచురల్గా ఫ్యామిలీని ఫాలో అవుతాం కదా చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఎందుకు అందరూ చెప్తారు మదర్ చేస్తే ఆటోమేటిక్గా పిల్లలు హస్బెండ్ ఫాలో అవుతారు అంటే వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. సో మా ఫ్యామిలీ నుంచి కూడా నేను అట్లా చూసి వాళ్ళు ధ్యానం చెప్పారు కాబట్టి ధ్యానం నేర్చుకోవాలి చేద్దాము అని స్టార్ట్ చేశాను. కానీ చేసిన తర్వాత నాకు మెయిన్ ఫస్ట్గా నాకు వచ్చింది ఏంటంటే నా హెల్త్ ఇష్యూస్. నాకు చిన్నప్పటి నుంచి కొంచెం హార్ట్లో చిన్న కంప్లైంట్ ఉండేది, బ్లడ్ సర్క్యులేషన్ది. సో ధ్యానం చేసి మొదలుపెట్టిన తర్వాత నాకు కంప్లీట్గా అది, ఎందుకంటే చాలామంది ఇన్సైడ్ నుంచి మనం అవుట్ సైడ్ స్పిరిచువల్ టాలెంట్స్ చేస్తే ఉంటే అందరికీ తెలిసే ఉండాలి. మనం ఇన్సైడ్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా ఫిజికల్ లెవెల్లో హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు యోగా కానీ ఇవన్నీ ఏంటంటే యోగా చేసేటప్పుడు లోపల మన చక్రాస్ కానీ ఏమైనా క్లీన్ అవుతాయి. దాని నుంచి మన ఫిజికల్ లెవెల్లో మన హెల్త్ ఇష్యూ తగ్గుతుంది అనమాట. సో నాకు తగ్గింది ఏంటంటే నాకు హార్ట్ కంప్లీట్గా తగ్గిపోయింది. అట్లాగే నాకు ఆయాసం ఉండేది, యాక్చువల్గా ఆస్తమా ఉండేది చిన్నప్పుడు కొంచెం చల్ల ఎక్కడికి వెళ్ళినా. సో ఆ రెండు నాకు తగ్గిన తర్వాత కంప్లీట్గా నేను ధ్యానంలో ఏదో ఉంది. సో మామూలుగా చేయడం కాదు, ధ్యానంలో చాలా మన హెల్త్ ఇష్యూస్ అన్నీ తగ్గుతాయి. ఫస్ట్ నాకు కంప్లీట్గా తగ్గడం జరిగింది. అప్పుడు దాని మీద నమ్మకం కలిగింది అనమాట. అప్పటి నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడులో ఏం చేసేవాళ్ళం అంటే రోజుకి 6 hours మెడిటేషన్ చేసేవాళ్ళం. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళం. సో ఏదైనా మనం చేయాలంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే సాధన. మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలంటే ఈవెన్ యోగా చేయాలి అంటే రోజుకి 4-5 hours, నేను వియత్నాంలో ఉండేటప్పుడు రోజుకి 5 hours యోగా ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఏదైనా సాధన చేస్తేనే మనకి దానిలో రిజల్ట్ తెలుసుకుంటాం అని చెప్పి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉండేవాళ్ళని. ఎవ్రీడే 6 hours మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆ 6 hoursలో ఆరాన్ని ఎలా చూడాలి, రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళం అనమాట. చేతులు ఎలా పెట్టుకొని అంటే ఆరాన్ని ఎలా చూడొచ్చు అంటే బుక్స్లో చదువుతూ ఉంటాం కదా మనం. అట్లాగే మనకి పాస్ట్ లైఫ్ అంటే ఏంటి, అట్లాగే మేము దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసినవి ఏంటంటే పాస్ట్ లైఫ్ ఒకటి, ఆరా ఒకటి, యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్. మీ అందరికీ అంటే ఎన్ని ఎక్స్పీరియన్స్లు అయ్యాయో నాకు తెలియదు. జస్ట్ యాస్ట్రల్ బాడీ ఎక్స్పీరియన్స్ కూడా రోజుకి 6 hours ప్రాక్టీస్ వల్ల ఏంటంటే యాస్ట్రల్ బాడీ బయటకు రావడం, నన్ను నేను చూసుకోవడం, ఇట్లాగా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసేవాళ్ళం అనమాట. ఎందుకంటే జస్ట్ ఎవరో చెప్పారు గుడ్డిగా నమ్మేయకూడదు అని ఒక తపన ఉండేది మాలో. సో రోజు నైట్ 10 o'clockకి 10 to 2, మార్నింగ్ 3 వరకు మెడిటేషన్ చేసేవాళ్ళని. ఆ నైట్ అంతా కూడా ఏం చేసేవాళ్ళంటే ఈ అన్నిటి మీద ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం. సో ప్రతిసారి 6 గంటలు మేము ధ్యానం చేసినప్పుడు అవన్నీ మేము అనుభవించాం. ఒక యాస్ట్రల్ బాడీ బయటికి రావడం కానీ, నా పాస్ట్ లైఫ్ని చూసుకోవడం కానీ, అట్లాగే ఆరా పక్క వాళ్ళని చూడగానే వాళ్ళ ఆరా ఎలా ఉండేదో తెలిసేది అనమాట. సో ఇవన్నీ ఏంటంటే సో అట్లాగా యాస్ట్రల్ బాడీ ఇవన్నీ ఏంటంటే ఎక్స్పీరియన్సెస్. సో మనం తెలుసుకున్న దాన్ని మనం
ఎంతవరకు మన లైఫ్లో మనం చూడగలుగుతున్నాము అనేది ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవాలి మీ మీద మీరు. సో అది ఎప్పుడైతే నాకు అర్థమైందో ఓకే, ధ్యానంలో ఆరోగ్యం ఒక్కటే కాదు, ఇంకా డీప్గా మనం వెళ్తే చాలా ఉంది అని చెప్పి ఆ రోజు ఎప్పుడైతే ఆ 6 hours మెడిటేషన్ చేసేవాళ్ళమో అక్కడి నుంచి ఇంకా రోజు కంటిన్యూస్గా నైట్ అంతా మెడిటేషన్ చేయడం మొదలుపెట్టాం. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే ఏదైనా తెలుసుకోవాలంటే సాధన ఎక్కువ చేయాలి. సో సాధన ఎక్కువ చేసిన తర్వాత దాన్ని అనుభవంగా మనం పొందాలి. పొందినప్పుడే మనం స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాం దాన్ని. ఇప్పుడు ఎవరో ఏదో చెప్పారు ఆ కూర బాగుంది అంటే మనం ఏం చేస్తాము, జస్ట్ ఆహా అనుకుంటాం. కానీ మనం తింటే మనకి నచ్చింది అనుకోండి, దాన్ని ఎప్పుడు పదే పదే తినాలని అనుకుంటా ఉంటాం. అట్లాగే మాకు ఏంటంటే ఇప్పుడంటే మీకు చాలా మంది చెప్పేవాళ్ళు ఉన్నారు. మేము 1996లో ధ్యానం చేసేటప్పుడు పత్రి గారు ఎప్పుడో 6 నెలలకు ఒకసారి వచ్చేవారు వైజాగ్. సో మాకు ధ్యానం చేస్తాము, రకరకాల అనుభవాలు వచ్చేవి, కానీ అవి ఏంటో మాకు అర్థమయ్యేవి కాదు. అప్పుడు యూట్యూబ్ కూడా ఇంత లేదు. సో ఆ టైంలో మేము మాకు మాత్రమే ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని సాధన చేసి తెలుసుకునేవాళ్ళం. సో అప్పటి నుంచి సాధన యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది నాకు తెలిసి అప్పటి నుంచి ధ్యానం అదే చేయడం జరిగింది. సో అది ఒక మెయిన్ పాయింట్ మీ అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతిదీ మనం సాధన ఎక్కువ చేయాలి, దాన్ని అనుభవపూర్వకంగా పొందాలి. ఎందుకంటే సార్ కాన్సెప్ట్లోనే ఉంది అనుభవమే జ్ఞానము అని. కానీ మన అనుభవం పొందకుండా ఓన్లీ వస్తున్నారు పిరమిడ్లో కూర్చున్నా వెళ్ళిపోతా అంటే మనకి ఏమీ రాదండి. సో మీరు దాన్ని పట్టి దాన్ని తెలుసుకోవాలనే విషయం మాత్రం నాకు 20 years అప్పుడు జస్ట్ ధ్యానంలోకి రావడం. సో ఆ సాధన దాని మీద ఫోకస్ చేసి ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. అండ్ నెంబర్ 3 లక్ష్మీ మేడం చెప్పినట్టు, సో పత్రి గారు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చేసుకుంటారంటే మాకు అంత అవగాహన లేదు. ఇంట్లో వాళ్ళందరూ చెప్పారు 10 సార్లు కన్నా ఒక 20 times చెప్పారు పత్రి గారు అనమాట. మీరు పెళ్లి చేసుకున్నారు, చాలా కష్టాలు పడాలి, ఓకేనా అంటే నేను ఊరికే తలూపాను అప్పుడు మాత్రం. సో కానీ దాని తర్వాత కష్టాలు ఎన్నున్నా అండి, దాన్ని మెడిటేషన్లో ఒక అనుభవంగా తీసుకోవడం వల్ల దాని నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకోగలిగాను. ప్రతి ఒక్క ఇన్సిడెంట్ నుంచి నా లైఫ్లో ఒక మంచి లెసన్స్ లాగా నేను నేర్చుకోగలిగాను అనమాట. సో ఫస్ట్ అండమాన్ వెళ్ళడం జరిగింది 2004లో. సో అండమాన్లో ఫస్ట్ వెళ్ళేటప్పుడు టూర్ కని తీసుకెళ్లారు జింటు గారు. వెళ్ళిన తర్వాత మనం అక్కడ ఉండిపోతాం అని చెప్పారనమాట. మా చేతిలో ఏమీ లేవు, జస్ట్ ఒక 3 జతల బట్టలు మాత్రమే ఉన్నాయి. సో బట్టలతో ఉండిపోయాము, ఏం చేయాలో తెలియలేదు. జస్ట్ ఒక ఇల్లు తీసుకున్నాము. ఫస్ట్ 2 days అయితే ఇల్లు కూడా లేదు. సో ఒక ఇంట్లో ఉన్నాము. అప్పుడు అనిపించింది అనమాట, ధ్యాన ప్రచారం కోసం ఇంత కష్టపడాలా, అవసరమా, ఇంత కష్టపడే నేర్చుకోవాలా. కానీ అప్పుడు అంత అవగాహన లేదు ఇంకా. సో అప్పుడప్పుడు పత్రి గారు ఫోన్ చేసేవారు, ఎలా ఉన్నారు మేడం అని అడిగేవారు, చెప్పేసేవాళ్ళవి. ఒక చిన్న హౌస్లో అప్పటి వరకు మంచిగా ఇండియాలో ఫ్యామిలీతో బాగా పెరిగిన నాకు ఏంటంటే అక్కడ చిన్న హౌస్, ఒకే పాత్ర, ఒక 2 ప్లేట్లు ఉండేవన్నమాట అంతే. సో దాంట్లోనే వంట చేయడం అనేది నేను నేర్చుకోవడం జరిగింది. సో అంటే ఎలాంటి స్థితిలో అయినా మనం ఉండగలుగుతామా లేదా. సో పత్రి గారు ఎక్కువ ధ్యాన ప్రచారం చేయండి అని ఎందుకు చెప్తారు అంటే మనం ఏ స్థితిలో అయినా మనం ఉండగలుగుతామా లేదా అనేది నేర్చుకోగలుగుతాం. మనం ఇక్కడ ఎంత చెప్పినా మనం నేర్చుకోం. ఏదైనా వెళ్ళి అక్కడ ప్రాక్టికల్గా చేసినప్పుడు మాత్రమే మన మైండ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది అనమాట. సో అక్కడ ఉండేటప్పుడు నేను ఎలాంటి స్థితిలో అయినా ఒక మనిషి బ్రతకడం నేర్చుకోవాలి. ఒక రిచ్గా ఉంటే కాదు, ఒక పూర్గా ఉంటే కాదు, ఎవరున్నా లేకపోయినా, మన ఫ్యామిలీ ఉన్నా లేకపోయినా మనం బ్రతకడం నేర్చుకోవాలి అనే విషయాన్ని నేను అక్కడ బాగా నేర్చుకున్నాను అండమాన్లో. సో దాంతోపాటు ధ్యాన ప్రచారం అనేది ఎప్పుడు చేస్తూనే ఉన్నాము. చాలా మందికి ధ్యానం చెప్పాము. అక్కడ సురేష్ గారికి ఇప్పటికీ అండమాన్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని రన్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే నాకు డాన్స్ కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది. డాన్స్ అంటే ఎందుకు ఇష్టం ఉందని నేను ఒకసారి నా మెడిటేషన్లో నా పాస్ట్ లైఫ్ని చూసుకోవడం జరిగింది. సో క్వశ్చన్ పెట్టుకొని ఎప్పుడు నాకు ఏదైనా డౌట్ వచ్చినా క్వశ్చన్ పెట్టుకొని ఒక 4-5 గంటలు ధ్యానం చేసుకుంటాను. ఇప్పుడు ఎవరిని అడగరు, జనరల్గా ఫస్ట్ నుంచి కొంచెం ఇండివిజువల్గా పెరిగాను అనమాట. సో ఎప్పుడు నేను ఎక్కువ అడిగేదాన్ని కాదు ఎవరిని. నాకు ఏదైనా క్వశ్చన్ వస్తే మెడిటేషన్లో పెట్టుకోవడం, కూర్చోవడం. సో నాకు ఎందుకు డాన్స్ అంటే ఇంత ఇష్టం ఉంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం డాన్స్ లేదు. జనరల్గా ఫాదర్ డాక్టర్ అయితే పిల్లల డాక్టర్, ఫాదర్ మ్యూజిషియన్ అయితే పిల్లల మ్యూజిషియన్ అలా అవుతాం. సో మా బ్యాక్గ్రౌండ్లో ఎవరు డాన్సర్స్ లేరు. సో నాకు ఎందుకు అలా అనిపిస్తుందా అని చెప్పి నేను
పెట్టుకోగానే నేను ఒక ఇన్కార్నేషన్ లో నేను డాన్సర్, ఒక కింగ్డమ్ లో, ఒక గత జన్మలో నేను ఒక నర్తకిగా, ఒక రాజ్ దర్బార్లో నర్తకిగా నన్ను నేను చూసుకున్నాను నా మెడిటేషన్లో. సో అప్పటి నుంచి ఓకే, సో నేను డాన్స్ కంటిన్యూ చేయాలన్నమాట అని అనిపించి నేను అందులో కోర్సులో ఫిజికల్ లెవెల్లో డాన్స్ MA వరకు మాస్టర్స్ చేశాను ఆంధ్ర యూనివర్సిటీలో. అట్లాగే ఎప్పుడు నాకు ఏ క్వశ్చన్ వచ్చినా, సో అప్పుడులో పత్రికారు ఎక్కువ వచ్చినప్పుడు నాకు ఒక 3 క్వశ్చన్స్ చెప్పేవారన్నమాట. ఎక్కువ ఈ ధ్యానం చెప్పడంలో రకరకాల జీకే గారు ఎక్కడికంటే అక్కడ తీసుకెళ్ళిపోవడం వలన నాకు చాలా ఇరిటేషన్ వచ్చేసింది అనమాట. సరే డాన్స్ ఎక్కడ ప్రాపర్గా నేర్చుకోలేకపోతున్నాను, ఒక క్లాసులు చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే డాన్స్ అంటే తెలుసు కదండి, ఒక దగ్గర ఉండి మనం చెప్పగలిగితేనే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి వస్తారు. సో ఎందుకు ఇట్లా వెళ్ళిపోతున్నారో నాకు చాలా చిరాకుగా ఉండేది అనమాట. సో పత్రికారు ఒకసారి ఫోన్ చేసి ఒక 5 విషయాలు చెప్పారు. ఇప్పటికీ కూడా నాకు 5 విషయాలు ఏ సిచ్యువేషన్లో అయినా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అన్నమాట. సో అవి ఏంటి అంటే దేన్ని ఏది ప్రాపంచికంగా ఏది మనం కోర్సు సాధించకూడదు. సో ప్రాపంచికంగా మనకి ఏదైనా వచ్చిందంటే ఎంత వస్తే అంత. ఈ రోజుకి ఇదే వచ్చింది అనుకోండి, ఒక పూట భోజనం వస్తే ఒక పూట భోజనం, 3 పూట్ల వచ్చిందంటే 3 పూట్ల. సో ప్రాపంచికంగా మనం ఏది కోరి సాధించకూడదు. సో ఆధ్యాత్మికంగా మనం ఎంతైనా కోరి సాధించాలి. అంటే ఈరోజు ఒక మనిషికే ధ్యానం చెప్పామా కాదు, 10 మందికి చెప్పొచ్చు, 20 మందికి చెప్పొచ్చు. ఎంతైనా ఆధ్యాత్మికంగా. లేదు ఒక పుస్తకం అంతా హాఫ్ పేజ్ చదివానుకోండి, పుస్తకం చదవచ్చు. లేదా ఎంతమంది సబ్జెక్ట్ సాంగత్యం విన్నా అంటే అరే నిన్నే విన్నాం కదా వెళ్ళి, ఈరోజు వెళ్ళక్కర్లేదు మెంబర్షిప్ ఎలిమెంట్, అట్లా ఉండకూడదు అనమాట. సో ఆధ్యాత్మికంగా మనం ఎంతైనా కోర్సు సాధించుకోవాలి. మీకు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి. సో అదొక పాయింట్ నా లైఫ్లో చాలా బాగా. ఇప్పటికి కూడా ఈవెన్ నేను లండన్ వెళ్ళినప్పుడు కూడా చాలాసార్లు ఒకసారి అనిపిస్తుంది, అబ్బా ఫ్యామిలీ అంతా వదిలేసి ఇక్కడ ఎందుకు, ఏం చేస్తాము, మనకి ఏం పని లేదు కదా. సో మళ్ళీ అప్పుడు ఈ పాయింట్ నాకు గుర్తొస్తుంది మైండ్లో, ఓహో ఆధ్యాత్మికంగా మనం చెప్పడానికి వచ్చాం కాబట్టి ఆధ్యాత్మికంగా ఎంతైనా కోర్సు సాధించుకోవాలి. అండ్ 3వది థర్డ్ పర్సన్ గురించి, 3వ వ్యక్తి గురించి ఏమీ మాట్లాడకూడదు, ఎవరి గురించి. అది మనకు తెలియకుండానే, అంటే ఇండియా అని అన్నాం కదండి, ఇండియాలో ఉంటే చాలా ఎక్కువ ఉంటుంది మనం పక్కల గురించి మాట్లాడటం. కానీ నేను UK వెళ్ళిన తర్వాత అది రియలైజ్ అయింది ఏమిటంటే, UK వెళ్ళాక అసలు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడానికి టైమే ఉండదు అసలు, ఫస్ట్ థింగ్ అక్కడ. సో నేను ఆ పాయింట్ మాత్రం UK వెళ్ళిన తర్వాత, UK ధ్యాన ప్రచారం గురించి చెప్తాను, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నేను రియలైజ్ అయిన పాయింట్ ఏంటంటే, ఓహో పత్రికారు అక్కడ చెప్పారు కానీ ఇండియాలో నేను అంత ప్రాక్టీస్ చేయలేపాను. ఎందుకంటే ఇండియాలో మనకున్న సరౌండింగ్స్ కావచ్చు, మనకున్న ఫ్రెండ్స్ కావచ్చు, అమ్మలక్కలు కావచ్చు, తెలియకుండానే వాళ్ళు ఏదో ఒక మాట అంటే మనం వెళ్ళిపోతూ ఉంటాం. సో 3వ వ్యక్తి గురించి అస్సలు ఏ విషయమో పక్క వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనే విషయాన్ని మనకు తెలుసు, అన్ని విషయాలు తెలుసు, కానీ మనం ఇంప్లిమెంట్ చేసేటప్పుడే ఫెయిల్ అవుతాం. దాన్ని ఆచరించినప్పుడు ఎవరైనా ఒక విషయం చెప్పగానే వెంటనే మనం కలుపుకుంటూ వెళ్ళిపోతాం. ఇలాగే అండి, నాకు ఇలా అయిందండి, చాలా మందికి ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది. సో థర్డ్ పర్సన్ గురించి మాట్లాడడం అనేది ఎప్పుడు మనం చేయకూడదు. అట్లాగే ఇంకా 4వది ఏంటి అంటే, నాకు నీ అజ్ఞానమే నీ బాధలకు కారణం. సో మనం ఎప్పుడైనా బాధపడుతున్నాము, ఫీల్ అవుతున్నాము, సఫర్ అవుతున్నాము అంటే నీ అజ్ఞానమే. అంటే ఆ సిచ్యువేషన్ మీద మీకు అవగాహన లేదు కాబట్టి మనం చాలా బాధపడుతున్నాం. మనకు అవగాహన ఉంటే బాధ అనేది ఉండదు. సో నాకు ఎప్పుడు బాధ అనిపించినా, ఏ సిచ్యువేషన్లో బాధ అనిపించినా ఈ పాయింట్ వెంటనే గుర్తు చేసుకుంటాను అనమాట. ఓహో నేను సఫర్ అవుతున్నాను అంటే, చాలాసార్లు జీకే గారి గురించి కూడా నేను అనుకునేదాన్ని. ఇది ఎప్పుడైతే నాకు అవగాహన అయిందో అప్పుడు నేను ఎప్పుడు మా ఆయన గారి వల్ల నేను వెళ్ళట్లేదు, మా ఫ్యామిలీ వల్ల వెళ్ళట్లేదు, లేకపోతే అంత ముందంతా నేను ఏమంటే పత్రికారులు తీసుకెళ్ళి పంపించారు, జీకే గారు తీసుకెళ్ళిపోయారు, అలా ఉండేది నా మైండ్ సెట్. ఎప్పుడైతే ఈ పాయింట్ తెలిసిందో అప్పటి నుంచి ఓహో నేను బాధపడుతున్నానంటే నేనే క్రియేట్ చేసుకొని వచ్చాను నా లైఫ్ని ఇలాగా. సో వాళ్ళ వల్ల వెళ్ళలేదని నేను రియలైజ్ అయ్యి ఎప్పుడు నాకు బాధ అనిపించినా ఈ పాయింట్ వెంటనే నేను మైండ్లో తెచ్చుకుంటాను అనమాట. అండ్ నెంబర్ 5 నాకు చెప్పింది ఏంటంటే, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో నువ్వు తెలుసుకోవాలమ్మా. ఇదంతా నేను అండమాన్లో 2000లో ధ్యాన ప్రచారం చేసినప్పుడు, పత్రికారు ఫోన్ చేసినప్పుడు నాకు చెప్పిన ఈ 5 విషయాలు అనమాట. సో 5వ విషయం ఏంటంటే, నీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. సో అది కూడా నేను మెడిటేషన్లో క్వశ్చన్ పెట్టుకొని ఒక 6 గంటలు ధ్యానం చేసినప్పుడు నాకు ఆ రోజు వచ్చిన మెసేజ్ ఏంటంటే, కళాకారులందరికీ ఈ డాన్స్తో ధ్యానం నేర్పించాలి, అందుకే నీకు ఆ డాన్స్ మీద అంత ఇంట్రెస్ట్ వచ్చింది అని చెప్పి నాకు ఒక మెసేజ్ రావడం జరిగింది. అప్పటి నుంచి నాకు చుట్టుపక్కల డాన్స్ టీచర్స్ అందరికీ డాన్స్ మెడిటేషన్ చెప్పడము,
అట్లాగే డాన్స్ క్లాసెస్లో మెడిటేషన్ చెప్పడం చేస్తూ ఉన్నాను. కానీ నాకు ఎప్పుడు కంటిన్యూస్గా నాకు మెసేజెస్ వస్తూ ఉంటాయి అనమాట మెడిటేషన్లో. నాకు ఏ క్వశ్చన్ వచ్చినా ఓన్లీ థింగ్ కూర్చుంటాను, మెడిటేషన్ చేస్తాను. సో ఇట్లా ఇక్కడ కాకుండా అదర్ కంట్రీస్లో మీరు డాన్స్ కల్చర్ని కంబైన్ చేస్తూ మెడిటేషన్ చెప్తే లోకల్ అంటే అదర్ కంట్రీస్లో కొంచెం మెడిటేషన్ అనగానే చాలా తక్కువ మంది వస్తారు కదా, ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ జాబ్ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, వెళ్ళి సాటర్డే సండేనే మనకు దొరుకుతారు. సో అప్పుడు నాకు వచ్చిన మెసేజ్ని ఫాలో అయ్యి అట్లా స్లోగా నేను అదర్ కంట్రీస్లో నేను కూడా ఒక చిన్న విలేజ్లో పుట్టాను. నాకు ఏ తెలియదు అనమాట. అదర్ కంట్రీస్ వెళ్ళేటప్పుడు చాలా భయాలు ఉంటాయి నాకు. అరే ఒక్కదాన్ని ట్రావెల్ చేస్తున్నాను, ఏంటి ఎలాగ వెళ్ళాలి, ఇంగ్లీష్ రాదు సరిగ్గా. కానీ అవన్నీ నేను దాటుకుంటూ ఇప్పుడు ఒక మలేషియా, సింగపూర్, వియత్నాం, థాయిలాండ్ అన్ని కంట్రీస్లో కూడా ఎవ్రీ ఇయర్ మన డాన్స్ని కంబైన్ చేస్తూ అక్కడ మెడిటేషన్ ఫెస్టివల్ లాగా లోకల్ పీపుల్ చాలా మంది వస్తారు, ఆర్టిస్టులు, వాళ్ళ పర్ఫార్మెన్సెస్ పెడుతూ వాళ్ళకి ధ్యానం నేర్పించడం అనేది చేస్తున్నాను. సో అది ఏంటంటే నా పర్పస్. సో ప్రతి ఒక్కరికి మీకు ఒక పర్పస్ ఉంటుంది. వచ్చి వెళ్ళిపోవడమే కాకుండా మీరు మెడిటేషన్లో మీకు క్వశ్చన్ పెట్టుకోగలిగితే మీ పర్పస్ ఏంటి అనేది మీకు ఒక పర్పస్ డెఫినెట్గా తెలుస్తుందండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది. మీరు చేసే జాబ్లో కావచ్చు, మీరు చేసే వర్క్లో కావచ్చు, మీ పర్పస్ని మీరు రియలైజ్ అవ్వాలి. దట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీ పర్పస్ని మీరు రియలైజ్ అవుతారో దాన్ని నేర్చుకుంటూ వెళ్ళే మార్గంలో మనకు తెలియకుండా చాలా విషయాలు నేర్చుకుంటాం. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, నేను మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. నాకు రకరకాలు వస్తుంటాయండి. నాకు ఎప్పుడు అసలు నాకు బాధే రావట్లేదు ఈ మధ్యకాలంలో. నేను గత 1 year నుంచి అబ్జర్వ్ చేసుకుంటున్నాను నన్ను నేను. నాకు ఏ రోజు బాధ అనేది అనిపించట్లేదు అనమాట. ఓహో ఈ సిచ్యువేషన్ వచ్చింది, ఇది స్లోగా వెళ్ళిపోతుంది, కొన్నింటికి టైం డీల్ చేస్తుంది. సో నన్ను నేను అబ్జర్వ్ చేసుకుంటే నా ఎమోషన్స్ అన్ని చాలా న్యూట్రల్ అయిపోయాయి అనమాట. అంటే బాధ ఉండట్లేదు, కోపం ఉండట్లేదు, అలా ఆనందం కూడా ఉండట్లేదు. సో న్యూట్రల్గా అంటే నిర్గుణ స్థితి అంటారు కదా, ఆ నిర్గుణ స్థితి ఏంటి అనేది నేను గత కొద్ది రోజులుగా అనుభవిస్తున్నాను. అందులో భాగంగానే మేము యూకే కూడా ధ్యాన ప్రచారంకి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత సేమ్ నాకు ఏం చేయాలో ఫస్ట్ అర్థం కాలేదు. అండ్ యూకేలో వెదర్ కండిషన్స్ చాలా డిఫరెంట్ అనమాట. నాకు చాలా చలి ఎక్కువ యాక్చువల్గా. మేము వెళ్ళడమే నవంబర్లో వెళ్ళాము. అక్కడ ఆల్మోస్ట్ -1 degrees టెంపరేచర్ అనమాట. సో వెళ్ళాం కానీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక కార్ లేదు, చిన్న కిచెన్, సామాన్లు తెచ్చుకోవాలంటే చాలా దూరం నడుచుకుని వెళ్ళి తేవాలన్నమాట. ఫస్ట్ డే వెళ్ళి సామాన్లు పోసుకుని వచ్చాం, బ్యాగులు చేతులన్నీ రెట్టగా అయిపోయి. ఒక్కసారి నిల్చొని ఇంత కష్టపడి ధ్యాన ప్రచారం అవసరమా అని అనిపించింది అనమాట నాకు. లేదు మళ్ళీ మనం ఏదో పర్పస్ ఉంటే ఇక్కడికి వచ్చాం కదా అని అనుకొని ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఫస్ట్ 6 months రోజుకి 6 గంటలు ధ్యానం చేయడం, చదవడం చేశాను. సో ఆ రోజు కూడా నా పాస్ట్ లైఫ్ ఒకటి చూసుకున్నాను నేను. సో నేను యూకేలో ఒక ఇన్కార్నేషన్లో ఒక బాయ్ అనమాట. ఒక బాయ్గా నేను పరిగెడుతున్నాను. నా వెనకాల కొంతమంది బ్రిటిషర్స్ వచ్చి నాకేదో చెప్పండి అని అడుగుతూ ఉన్నారు వాళ్ళు. సో అదొక్క సీనే కనిపించి ఇది నీ పాస్ట్ లైఫ్ అని చెప్పి నాకు ఏదో వాయిస్ వినపడింది అనమాట ఆ రోజు. ఓహో అయితే ఇక్కడ ఏదో మన వర్క్ ఉందన్నమాట అని అనుకొని అప్పటి నుంచి నేను అది అయిపోయింది. తర్వాత నాకు ఇన్ఫ్యూషన్ రావడం, 41 days మెసేజ్ పెట్టమని చెప్పి నాకు మెసేజ్ వచ్చింది. అప్పుడు మళ్ళీ చూడండి, మనకి వచ్చిన మెసేజ్ మనం ఫాలో అవుతే తెలియకుండా చాలా విషయాలు నేర్చుకుంటాం. మెసేజ్ వచ్చింది, క్లాస్ పెట్టాలని ఉంది కానీ నాకు ఇంగ్లీష్ అంత రాదు, నాకు ఎవరూ తెలియదు హోల్డ్ చేయడానికి. అదే ఇంగ్లీష్లో ఇప్పుడు క్లాస్ చెప్పాలని నాకు కొంచెం భయం వేసింది అనమాట ఫస్ట్. ఆ తర్వాత మళ్ళీ నాకు నేనే ఓకే, మనకి ఏదైనా ఒక కోరిక ఇవ్వబడింది అంటే మనం చేస్తాం కాబట్టి. ఎందుకంటే నాకు బుక్స్ అండి, అందుకే పత్రికలు ఎక్కువ బుక్స్ చదవమని చెప్తారు. సో ఆ బుక్స్లో మీకు తెలిసిన పాయింట్ ఏంటంటే మీకు సిచ్యువేషన్లో మీకు యూస్ఫుల్ అవుతుంది. సో పత్రికలు ఎప్పుడు చెప్పేవారు, నీకు ఏదైనా ఒకటి వచ్చింది అంటే, ఇవ్వబడింది అంటే నీకు చేసే తాహత ఉన్నప్పుడే నీకు అది వస్తుంది ఎప్పుడైనా, లేకపోతే మన వరకు రాదు. సో వచ్చింది కదా ఓకే, నాకు నేనే ప్రిపేర్ చేద్దాం. రోజు ఏం చేసేదంటే రేపు ఉదయం ఏ క్లాస్ చెప్పాలో ముందు రోజే నేను జస్ట్ కెమెరా పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేసేదాన్ని ఇంగ్లీష్లో చెప్పడం. తడుకోకూడదు కదా మళ్ళీ క్లాస్ చెప్పేటప్పుడు బాగోదు. సో నన్ను నేను ప్రాక్టీస్ చేసుకునేదాన్ని. రోజు అదే పని 40 రోజులు అనమాట. 40 రోజులు రేపు ఉదయం ఏ క్లాస్ చెప్పాలి, నేను ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం, ఓహో ఇంకేమైనా మార్చుకోవాలా చెప్పుకోవడం. సో ఆ 40 రోజుల ప్రాక్టీస్ నాకు ఎంత యూస్ఫుల్ ఏంటంటే ఇంగ్లీష్ చాలా ఫ్లూయెన్సీగా మాట్లాడతాను. ఎందుకంటే అక్కడ లాంగ్వేజ్ లేకపోతే అసలు మనం ఏమి చేయలేము. మనం ఎంత ధ్యానం చేసినా
మన వరకే అవుతుంది కానీ పక్క వాళ్ళకి చెప్పాలంటే మనకి లాంగ్వేజ్ ఉండాలి. సో అది నేర్చుకొని నా ఇంగ్లీష్ నేను డెవలప్ చేసుకోగలిగాను అనమాట. అండ్ నెంబర్ 3 నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే యూకేకి వెళ్ళాక అప్పుడు నేను ఎప్పుడు ఇండియాలో నేను చేసే పని చాలా ఎక్కువ చేస్తున్నాను ఫీల్ అయ్యేదాన్ని. సో అక్కడికి వెళ్ళి తర్వాత లేడీస్ చూస్తే ఓహో ఇండియాలో లేడీస్ మనం ఎంత టైం వేస్ట్ చేస్తున్నాను అంటే వేరేలా అనుకోకండి, చాలా టైం వేస్ట్ చేస్తున్నామండి. అంటే వాళ్ళు చేసే ఏంటంటే మార్నింగ్ 5:30, 6కి లెగుస్తారు, వంట చేస్తారు, పిల్లలు స్కూల్కి పంపిస్తారు, వాళ్ళు జాబ్కి వెళ్తారు, 4 o'clock వస్తారు, వచ్చి ఏదైనా సర్వీస్ చేస్తారు టెంపుల్లో, లేదా ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకుంటారు. ప్రతి ఒక్క లేడీస్ కూడా కంపల్సరిగా మ్యూజిక్ కానీ డాన్స్ కానీ సింగింగ్ కానీ చేస్తారు. వీకెండ్స్లో ప్రోగ్రామ్స్ చేస్తారు. అసలు నాకు ఒక స్టూడెంట్ వస్తారు, నా దగ్గరకు వచ్చిన స్టూడెంట్స్ అందరూ నా డాన్స్ స్టూడెంట్స్ డాక్టర్స్, ఒక 15 మంది ఉంటారు, అందరూ డాక్టర్సే అనమాట. మొత్తం డాన్స్ నేర్చుకుంటారు. అందులో ఒక నాకు రీసెంట్గా వచ్చింది, అసలు నేను సర్ప్రైజ్గా ఫీల్ అయ్యాను. ఆ అమ్మాయికి 2 ట్విన్స్, వాళ్ళిద్దరికి డాన్స్ నేర్పిస్తుంది. ఆవిడ డాక్టర్, పీడియాట్రిషియన్, జాబ్ చేస్తుంది. ఆవిడ మోహిని అంటే కేరళ డాన్స్ నేర్చుకుంటుంది, కూచిపూడి నేర్చుకుంటుంది, భరతనాట్యం నేర్చుకుంటుంది, సింగింగ్ నేర్చుకుంటుంది. 6 రోజులు 6 కళ్ళు నేర్చుకుంటుంది ఆవిడ. అసలు నేను ఎంత సర్ప్రైజ్గా ఫీల్ అయ్యానంటే, అంటే మనకు టైం లేదు అనుకుంటాం కదండి. మనం కోచే కొంచెం టైంకి 1 hour బ్రహ్మర్షికి వచ్చిందానికి అబ్బాయి ఈరోజు బ్రహ్మర్షికి వెళ్ళొచ్చా, ఈరోజు పనులన్నీ అయిపోయి అనుకుంటాం. ఆవిడ ఎవ్రీడే జాబ్ చేస్తూ ఇవి చేస్తూ మేము ఎప్పుడు ధ్యాన క్లాస్ పెట్టినప్పుడు ధ్యాన క్లాస్ పెట్టాం. అంటే అంత ప్రాపర్గా మన టైంని యూటిలైజ్ చేసుకుంటున్నామా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మనం నిజంగా టైంని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ పర్పస్ని తెలుసుకొని టైంని మీరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటారని నాకు యూకే వెళ్ళిన తర్వాత అసలు నేను నిజంగా నన్ను నేను ఎంత మార్చుకున్నానంటే ఓకే ఇట్లా కాదు. సో రోజు మార్నింగ్ 5:30, 6కి లేచి 6 నుంచి రాత్రి 6 వరకు నా షెడ్యూల్ ఉంటుంది. సో టైంని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుంటాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. సో అది కూడా నేను డెవలప్ చేసుకొని రీసెంట్గా మేము వెళ్ళిన తర్వాత చెప్పాలంటే నార్త్ వైపు ఒక 10 మేజర్ సిటీస్లో ధ్యాన క్లాసులు చెప్పాము. ఇప్పుడు చాలామంది మాస్టర్స్ తయారయ్యారు. దాంతోపాటు ఎప్పుడు పక్క కంట్రీ ఉంది యూరోప్ అని, జర్మనీ, ఇదంతా అక్కడ కూడా ధ్యాన ప్రచారం చేయాలని ప్రతి సంవత్సరం బుద్ధ పూర్ణిమ సెలబ్రేషన్స్ అక్కడ ప్రతి బుద్ధ పూర్ణిమకి యూరోప్లో ఒక్కొక్క కంట్రీలో చేస్తున్నాం అనమాట. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం నెదర్లాండ్స్ అని ఆ కంట్రీలో చేస్తున్నాము. సో అక్కడ అంటే ధ్యాన ప్రచారం మన ఇండియాలో ఒక యాంగిల్లో చెప్పడం ఎంత కష్టమో మనకి యూరోప్ కంట్రీలో ఏంటంటే చాలా కష్టం. మనల్ని మనం చాలా మార్చుకోవాలి. వాళ్ళ మన దగ్గరకు వచ్చి వినాలి అంటే మనకు ఒక ప్రొఫెషనల్గా ఈరోజు నాకు డాన్స్ ఎంత బాగా యూజ్ అవుతుందంటే అదర్ కంట్రీలో డాన్స్ టీచర్ అని చెప్పగానే, ఎందుకంటే అక్కడ మీకు ఏ ప్రొఫెషన్ లేకపోతే మీ మాట వింటారు. ఇక్కడ మేమంటే వెళ్ళి ధ్యానం క్లాసులు చెప్తున్నామంటే వస్తారేమో, అదర్ కంట్రీలో ఒక డాక్టరు, ఒక ఇంజనీరు, ఒక ఇట్లాగా చెప్తున్నాం అంటేనే వింటారు అన్నమాట. సో అప్పుడు నాకు ఉన్న డాన్స్ అనే ఇంట్రెస్ట్ ఈరోజు నాకు యూకేలో ధ్యాన ప్రచారానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఆ విధంగా అందరినీ నా మెయిన్ మెసేజ్ ఏంటి అంటే వచ్చి ధ్యానం చేసాము వెళ్ళిపోతున్నాము అనేది కాకుండా మీకు తెలిసిన సత్యాన్ని మెయిన్ ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారు. సో మా ఫ్యామిలీ వాళ్ళు అడిగితే చెప్తారండి, నాకు చాలా కోపం ఎక్కువ అనమాట. ఆల్మోస్ట్ 100 ఉంటుంది. కానీ ఈరోజు నాకు నేనే అబ్జర్వ్ చేసుకుంటే నా మెడిటేషన్ జర్నీలో ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 years తర్వాత నాకు అసలు కోపం అసలు పోయింది. వచ్చినా సరే స్ప్లిట్ ఆఫ్ సెకండ్స్ వెంటనే బయటకు వచ్చేస్తాను అనమాట. ఇంతకుముందు క్యారీ చేసేదాన్ని, వాళ్ళతో మాట్లాడకపోవడం, 2 రోజులు మాట్లాడకపోవడం అట్లా ఉండేది. అట్లా కాకుండా వితిన్ సెకండ్స్లో మళ్ళీ బ్యాక్ వచ్చేసి నార్మల్గా అయిపోతున్నాను. అంటే మన మైండ్ అన్నమాట, మనం ఎంతసేపు ధ్యానం చేసాం అనేది కాదు, మన మైండ్ ఎంతవరకు మార్చుకున్నాం, మనం రోజు చేసే పనులను ఎంతవరకు మార్చుకున్నాం, పక్క వాళ్ళని అర్థం చేసుకునే విధానం ఎంతవరకు మార్చుకున్నాం. అది చేంజ్ వచ్చినప్పుడే మనలో రియల్గా మనం చేంజ్ చూడగలుగుతాం. సో మమ్మల్ని చూసి మా పిల్లలందరూ కూడా మెడిటేషన్ చేయడము, వాళ్ళు తన మేనిఫెస్టేషన్ చేసుకోవడం వాళ్ళ లైఫ్లోని, వాళ్ళు ఒక మంచిగా మెడిటేషన్ చెప్తూ అందరికీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి, మా అమ్మాయి ఇప్పుడు యూఎస్లో చదువుతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ మెడిటేషన్ నేర్పిస్తాను. తను కూడా యూఎస్ వెళ్ళడం కూడా తను మేనిఫెస్టేషన్ చేసుకుంది. యాక్చువల్గా
యుఎస్ఏలో తనకి యాక్టింగ్ కోర్స్ అంటే ఇష్టం అనమాట, చేస్తాను అన్నది. మేమన్నాము యుఎస్ఏలో వెరీ ఎక్స్పెన్సివ్, ఆల్మోస్ట్ అంత ఎక్స్పెన్సివ్ అవుతుంది, మేము అంటే చేయించలేము అని చెప్పాం అనమాట. కానీ తనకు అక్కడ చదవాలని ఇంట్రెస్ట్. రోజు ఎవ్రీడే 25 minutes కాలేజ్ నుంచి రాగానే మేనిఫెస్టేషన్, తనకి ఏం కావాలి అని తన మైండ్లో అనుకొని మెడిటేషన్ చేసేది. అలా 40 days పెట్టుకుందండి. 40 days పెట్టుకున్న తర్వాత మాకు తెలియదు అసలు, ఎందుకంటే మాకు కూడా ఈ యాక్టింగ్ వైపు ఎటువైపు వెళ్ళాలా మాకు కూడా ఏమీ సపోర్ట్ లేదు కదా, మనకి ఆ ఫీల్డ్ గురించి తెలియదు తనకి. కానీ స్కాలర్షిప్ వచ్చింది 50% తన కాలేజీలో. రియల్లీ మేమే చాలా మిరాకిల్గా ఫీల్ అయ్యాము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఏం స్కాలర్షిప్ వస్తే చదివిస్తాం మా సైడ్ నుంచి అని చెప్పామన్నమాట. కానీ తను పెట్టుకొని 40 days ఆ మెడిటేషన్ చేసి తనకు కావాల్సింది తను సాధించుకుంది. సో ధ్యానం చేయడం ఎంత ఇంపార్టెంటో మీకు తెలిసింది కానీ, మీకు అనిపించింది కానీ, మీరు నేర్చుకున్నది కానీ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనలో మనం చేంజెస్ చూడగలుగుతాం. లేకపోతే నా దృష్టిలో అంటే వచ్చామా ధ్యానం చేసామా వెళ్ళిపోయామనేది మన బాడీ హీలింగ్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది ఆ మెడిటేషన్. కానీ ఈ నాలెడ్జ్ని యాడ్ చేసుకున్నప్పుడు మన లైఫే చేంజ్ అవుతుంది. అట్లాగే నాకు ఒక మెయిన్ 2 ఇన్సిడెంట్స్ చెప్పాలి యూకేకి వెళ్ళిన తర్వాత. సో మెడిటేషన్ చేస్తాం, అంతా చేస్తాం, నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది అనమాట బాగా ఒకరోజు. అదేంటి నేను యోగా చెప్తాను మెడిటేషన్ చేస్తున్నాను కదా బ్యాక్ పెయిన్ వస్తుంది ఏంటి అంటే, ఇట్లా ఫ్రంట్ బెండ్ కూడా చేయలేకపోయాను అనమాట. ఆ రోజు కాల్ కూడా టచ్ చేయలేకపోయాను. సో ఎప్పుడు అంటే మేము ఎప్పుడు కూడా ఓకే ఇలా వచ్చింది అంటే డెఫినెట్గా వాట్ ఈస్ ద స్పిరిచువల్ వేలో ఏం తప్పు చేస్తామని ఆలోచిస్తాం అనమాట. సో అప్పుడు నేను 10 రోజుల నుంచి ఏంటంటే మనీ గురించి ఆలోచిస్తున్నాను బాగా. అదే యూకే వచ్చాము, ఇంకా సెటిల్ అవ్వలేదు, ఇండియా నుంచే డబ్బులు తెస్తున్నాము, ఇంకా ఎవ్రీ మంత్ ఇంత డబ్బులు అవుతాయి ఎప్పుడు అని నేను నాకు తెలుస్తుంది. అంటే ఒక ఆలోచన మన బాడీ మీద ఎలా ప్రభావితం చేస్తుందా అనేది నాకు ఆ రోజు క్లియర్గా అనమాట ఆలోచిస్తున్నాను తెలుస్తుంది. కానీ నేను థాట్ కట్ చేయలేకపోతున్నాను. అప్పుడు మళ్ళీ ఆలోచించాను, మనమే కట్ చేయలేకపోతే నార్మల్గా ధ్యానం చేయలేని పీపుల్ అసలు ఎలా కట్ చేస్తారు ఈ థాట్ని అని ఆలోచించాను అనమాట. చేసి ఆ తర్వాత స్పిరిచువల్ టాబ్లెట్స్ నేను జస్ట్ రీసెర్చ్ చేస్తాను ఎప్పుడైనా మేజర్గా వచ్చినప్పుడు. సో అందులో ఏంటంటే ఫైనాన్షియల్ థింగ్స్ గురించి ఆలోచిస్తే లోవర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అని చెప్పాను అనమాట. ఓహో అయితే నేను 2 months నుంచి 1 month నుంచి ఆలోచిస్తున్నాను కదా అని ఒక్క సెకండ్ అండి నిజంగా ఆ సెకండ్ ఓకే నేను జస్ట్ మెడిటేషన్లో కూర్చొని నేను మెడిటేషన్ ప్రచారంకి వచ్చాను, యూనివర్స్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్, యూనివర్స్ చూసుకుంటుంది అని చెప్పి అనుకుని పడుకున్న నైట్ మార్నింగ్ లెగ్సాక అసలు మిరాక్లెస్. అసలు నేను ఎంత అంటే ఆ రోజు చుట్టాలు వచ్చారు, మన వంట కూడా చేయలేకపోయింది నిల్చోండి, అంత ఉన్న బ్యాక్ పెయిన్. ఆ మీరు చూడండి ఒక్క థాట్ లెవెల్లో మనం రియలైజ్ అయితే మనకున్న హెల్త్ ఇష్యూస్ అంత ఫాస్ట్గా తగ్గుతాయి అనడానికి అసలు ఆ రోజు నేను చాలా మిరాక్లెస్గా ఫీల్ అయ్యాను బ్యాక్ పెయిన్. సో ప్రతి ఒక్కరికి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా డెఫినెట్గా దానికి స్పిరిచువల్ రీజన్ ఉంటుంది. ఆ స్పిరిచువల్ రీజన్ ఏంటో మీరు తెలుసుకొని ఆ నాలెడ్జ్ని మీరు అప్లై చేసిన రోజు మనం ఎలాంటి ప్రాబ్లమ్స్ నుంచైనా బయటకు వచ్చేస్తాం. సో ఆ యూకే అయిన తర్వాత నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి అనమాట. ఎందుకంటే అంతవరకు జీవి గారు వెనకాల తిరగడమే కానీ నాలెడ్జ్ నేను ఇంకా అంత తీసుకోలేకపోయాను. కానీ ప్రతిదీ తెలుసుకొని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం తర్వాత ఇది ఇంత స్ట్రాంగ్, ఇది లైఫ్లో చాలా అవసరం స్పిరిచువాలిటీ అనేది అని చెప్పి నేను ఇప్పుడు మా డాన్సర్స్ అందరికీ కూడా లైక్ శివుడు ఇప్పుడు మనకు తెలిసిన కాన్సెప్ట్సే నేను మా డాన్స్ రూపంలో వాళ్ళందరికీ చెప్తాను అనమాట. అట్లాగే నేను సో నేను నా మూలం ఏంటి అనేది మెడిటేషన్లో చూసుకోవడం జరిగింది అనమాట. అంటే నేను శివుడి అంశ నుంచి వచ్చానని చెప్పి నాకు మెసేజ్ రావడం జరిగింది. సో ఆ శివుడిని బేస్ చేసుకొని నేను శివుడి నుంచి నేర్చుకోవాల్సిన క్వాలిటీస్, డిటాచ్మెంట్, అంటే మనం ఏ బంధం నుంచి అయినా మనం బయటకు వచ్చేయాలి, విముక్తి అయిపోవాలి. సో ప్రతి సిచ్యువేషన్ అంటే ఒక సన్ కానీ, ఒక హస్బెండ్ వైఫ్ కానీ, ఒక పిల్లలు కానీ అన్నిటి నుంచి సో డిటాచ్మెంట్ అనేది నేర్చుకోవాలి. అట్లా నేను ఒక్కొక్క గాడ్ నుంచి ఎక్కడైతే డాన్సెస్ డాన్స్లో చేయిస్తారు కదా అన్ని దేవతలవి కూడా డాన్సెస్ చేస్తున్నప్పుడల్లా నాకు ఒక్కొక్క దాని గురించి ఒక మెసేజ్ లాగా రావడం మొదలుపెట్టింది అనమాట. అంటే శివుడు అంటే మీరు శివుడి నుంచి ఏ క్వాలిటీస్ నేర్చుకోవాలి. సో డిటాచ్మెంట్, అర్ధనారీశ్వరం, అంటే ప్రతి ఒక్కరిలో నేను చేయలేనండి, ఇది మా వల్ల అవ్వదండి అనుకుంటాం. సో ప్రతి ఒక్కరిలో
మ్యాస్కులైన్ ఫెమినైన్ ఎనర్జీస్ అంటారు అనమాట. రెండు ఉంటాయి. మనం ఏదైనా చేయగలుగుతాము, ఎంతైనా ఒత్తిడిగా ఉండగలుగుతాం. ఆ క్వాలిటీస్ మనం నేర్చుకోగలగాలన్నమాట. సో యూకేట్ అట్లాగే ప్రచారం చేసినప్పుడు జిగి గారు ఎప్పుడు ధ్యాన క్లాస్కి వచ్చేవారు అనమాట. ఒక్కదానే ఉండేదాన్ని. అరే క్లాస్ పెట్టేసి వెళ్ళిపోయారు ఏంటి, నా మీద వదిలేసే అనుకుంటారు. అనుకున్నాక మళ్ళీ వెంటనే వెళ్ళారు. మనం ఈ పాత్రను పోషించాలి, అంతే కదా. శివుడు చెప్పాడంటే అర్ధనారీశ్వరుడు, ఏదైనా మనం చేయగలుగుతాం రెండు కూడా అని వెంటనే నేను రియలైజ్ అవుతాను అనమాట. రియలైజ్ అయ్యి ఓకే ఇది నాకు వచ్చింది కాబట్టి నేను చేయాలి, అంతే. సో నాకు ఆ నాలెడ్జ్ అలా ఉపయోగపడుతుంది, ప్రతిసారి ఉపయోగపడి దాన్ని నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం వల్ల ఈరోజు వన్ ఆఫ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ అని చెప్పుకుంటాను గర్వంగా. సో అది నా అనుభవాలండి. బ్రీఫ్గా వీలున్నంత వరకు ధ్యానం ఎక్కువ చేయండి. మీరు తెలుసుకున్న సత్యాన్ని మాత్రం పాటించడానికి ట్రై చేయండి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడే మనం మౌల్డ్ అవ్వగలుగుతాం, మనల్ని మనం మలుచుకోగలుగుతాం. అదొక్కటే నాకు తెలిసి నేను మలుచుకొని ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించడం త్రూ డాన్స్ ద్వారా. అలాగే ప్రతి ఒక్క మనిషి కూడా ఏదైనా కళ్ళు కంపల్సరీగా నేర్చుకోవాలి. అన్నిది కూడా మా ఆర్గనైజేషన్ నుంచి ప్రమోట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో మెడిటేటర్స్ అందరూ ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకోవాలి, ఆర్టిస్టులు అందరూ కూడా మెడిటేషన్ నేర్చుకోవాలి అనే కాన్సెప్ట్తో ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం లక్ష్మీ. నేనేం చెప్తానంటే నేనేం చెప్పవాలి లేదు, ఎందుకంటే ఇవే మనల్ని ముందుకు నడిపిస్తాయి. ఎలా అయితే ధైర్యంగా తెల్లవారులేసి దేశం కానీ మనం మామూలుగా పక్క ఊరికి ఇక్కడికో ప్రచారంకి వెళ్ళమంటే బోల్డ్ అని చూస్తాం. ఎలాగెళ్ళాలండి, ఎండగా ఉందా అండి, వాళ్ళకి క్లాస్ ఇస్తారో లేదు, ఆటోలు దొరుకుతాయో లేదో ఇలాగే అంటూ ఉంటాం. అలాంటి ఊరికాని ఊరు దేశం కాని దేశంలో వెళ్ళి అన్ని ఏర్పాటు చేసుకొని, డబ్బులు ఏర్పాటు చేసుకొని, ఇల్లు ఏర్పాటు చేసుకొని, ఎంత కష్టమైన పని అంటే అలా చక్కగా చేసుకొస్తున్నారండి. సో మంచిగా మేడం ఎక్కువ ట్రిప్పులు కూడా వేస్తూ ఉంటారు. మనం చూడటము అనేది కళ్ళకి నయనానందము అనేది వెళ్ళి చూసినప్పుడు మాత్రమే దొరుకుతుంది. సో చక్కగా మేడం కోసం గట్టిగా చెప్పండి కొడతాము. ఇప్పుడు 7 గంటలకి ఫ్లైట్, 7 గంటలకు బయలుదేరిపోతుంది. ఒక గంటలో బయలుదేరుతుండగా కూడా క్లాస్ మనకి ఇచ్చారు. లాక్కున్నాం క్లాస్ ఇప్పుడు టూర్కు చెప్పారు కదండి మేడం, నైనాల్లో ఒకటే కాదు. సో టూర్స్ కి మనం ఎందుకు వెళ్ళాలంటే పత్రికారు ప్రతిసారి తీసుకెళ్ళినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టూర్స్ లోని ఎక్కడికి వెళ్ళినప్పుడు తెలియకుండానే మనం వెళ్ళిన వాళ్ళతో చాలా క్లోజ్ అవుతాం. ఇక్కడ ఎంతసేపు ఉన్నా ఏదో మాట్లాడుకొని వెళ్ళిపోతాం, కానీ ఆ 3 days 4 days మనం వాళ్ళతో ఉండేటప్పుడు తెలియకుండా వాళ్ళలో ఉన్న గుణాలను అబ్జర్వ్ చేస్తాం. మనం అబ్జర్వ్ చేసి అవి మార్చుకోవడానికి ట్రై చేస్తాం. చూడండి, మనం టూర్స్కి వెళ్ళినప్పుడు కొంతమందితోనే మనం బాగా క్లోజ్ అవుతాం, కొంతమందితో అవ్వలేము. ఎందుకంటే వాళ్ళకున్న గుణాలు మీకున్న గుణాలు చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట. అందుకే మనం వాళ్ళకి అట్రాక్ట్ చేయబడతాం. సో అది క్లోజ్నెస్ ఒకటి ఎంత పెరుగుతుందో. నెంబర్ 2 ఏంటంటే చాలా విషయాలు మనకు తెలుస్తాయి కానీ మనం డైజెస్ట్ చేసుకోలేము. అవి అదర్ కంట్రీస్ మనం వెళ్ళేటప్పుడు తెలియకుండానే, ఇప్పుడు ఇక్కడ నాకు చాలాసార్లు ఏంటంటే మనం పౌర్ణమి ధ్యానం ఎక్కువ చేస్తాం. మీరు చెన్నైకి వెళ్తే అమావాస్య ధ్యానం ఎక్కువ చేస్తారు, పౌర్ణమి చేయరు. చూడండి, మనం అమావాస్య రాంగ్ అనుకుంటాం. అలా వెళ్ళేటప్పుడే మనం ఓహో వాళ్ళందరూ అమావాస్యకి ఇస్తున్నారంటే ఇది తప్పు కాదు, 2 రైటే అని మనం తెలియకుండానే మనం ఎంత ఇక్కడ సర్కిల్లో ఉన్నా అలాగే వెళ్ళేటప్పుడు మన మైండ్ మారుతుంది చాలా ఈజీగా. కొన్ని విషయాలు ఏంటంటే మనం వింటాం కానీ యాక్సెప్ట్ చేయలేము. అట్లాగే మనం డెలివరీ అయినప్పుడు కాఫీసే ఇస్తారు. మీకు చెన్నై అంటే ఓన్లీ టీయే ఇస్తారు, కాఫీ ఇవ్వరాలు. అసలు కాఫీ తప్పంటారు, టీ మాత్రమే ఇస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తారు. సో ఇట్లా తిరుగుతున్నాడు ఏంటంటే ఏది రైట్ కాదు, ఏది రాంగ్ కాదు, అన్ని కరెక్టే ప్రపంచం మీద. ఇలాంటి చాలా విషయాలు చాలా కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన మైండ్ చాలా ఫ్రీ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఫ్రీ అయిందో మనం యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం సిచ్యువేషన్. లేదు అంటే మనకున్న సరౌండింగ్స్లో ఉన్న సిచ్యువేషన్నే మనం ఓహో ఇదే, ఓకే ఈ మేడం ఇంతే, ఈ మేడం ఇట్లాగే మనం గీసుకొని ఉంటాం. సో ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళి ఇట్లాంటివి వెళ్తున్నప్పుడు మన మైండ్ ఎక్స్ప్లోర్ అవుతుంది తెలియకుండానే, అన్నింటినీ యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతాం. సో అందుకనే పత్రికారు కూడా ఎక్కువ ట్రెక్కింగ్స్ టూర్స్ తీసుకెళ్తూ ఉండేవారు అనమాట. సో అది అర్థమైన తర్వాత మేము ఈ ప్రోగ్రామ్స్ కంబైన్ చేస్తూ అదర్ కంట్రీస్ కూడా మోటివేషన్గా ఉంటుందని మనం వెజిటేరియన్ ర్యాలీ చేసాం మలేషియాలో. లోకల్ పీపుల్ ఎక్కువ మంది రానే లేదు, 10 మంది వచ్చారు. కానీ మేము ఒక 60 మంది ఉండడం వల్ల అక్కడ అట్లీస్ట్ ఒక ఎనర్జీస్ క్రియేట్ చేయగలుగుతాం అనమాట.
అట్లాగా అదర్ కంట్రీస్లో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఓకే అండి, మనకి ఆదివారం నాగలాపల్లి ఈ చంద్రశేఖర పిరమిడ్, అలాగే ఈజిప్ట్ మోడల్లో మేడం అక్కడ పిరమిడ్లు కట్టారు, గిజా పిరమిడ్స్, మరి మెర్కాబా పిరమిడ్ తాళపాలెంలోని, అలాగే అక్కడ చిన్న నదిలా ఉంది ఆవా అంటారు, అక్కడికి వెళ్తాము. బోట్లు ఉంటే ఆ టైంకి బోట్ షికారు ఉంటుంది, లేకపోతే చూసి వస్తాము. అలాగే ఒక పాతాళేశ్వరుడు టెంపుల్ ఉంది నాగలాపల్లిలో, అది చూసుకొని రిటర్న్ మనం వచ్చేస్తామండి. బొజ్జన్నకొండ ఇలాగ వెళ్తుంటే బొజ్జన్నకొండకు కూడా వెళ్దాము ఆన్ ద వేలో. సాయంత్రం 7-8 కల్లా మనం ఇంటికి వచ్చేస్తామండి. మార్నింగ్ 6 కల్లా బయలుదేరుతాము, 5:30కి బ్రహ్మర్షి నుంచి. ఆదివారం వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కన్ఫామ్ చేసుకోండి. ఇంకా సో తర్వాత ఫిబ్రవరిలో కూడా కాశీ ట్రిప్ వేస్తున్నాము, 8 రోజులు. బుద్ధగయ, కాశీ, అలహాబాదు, నైమిసారణ్యం, అయోధ్య, త్రివేణి సంగమం, ఇలా అన్ని చూసుకొని 8 రోజులు ఫిబ్రవరిలో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇంచుమించుగా దానికి 30,000 వరకు ఖర్చు అవుతుందండి. ట్రైన్ టికెట్లు అంతా మొత్తం భోజనాలు అన్నీ కలిపి. మీరు ఎవరైనా ఆలోచించుకొని అప్పుడు చెప్పండి. ఓకే అమ్మా, వెళ్తా మేడం. చెప్పాను. అలాగే బుక్ స్టోర్లో మనం చక్కగా అన్ని పుస్తకాలు తెచ్చి పెడుతున్నామండి. ఎవరికైనా మీరు గిఫ్ట్లు అవి ఏమైనా ఇచ్చినప్పుడు ఆ బుక్స్ని మేడం మనం చక్కగా అది గిఫ్ట్ పేపర్ చేసే ఇద్దాము. ఆ పుస్తకాలు గిఫ్ట్గా ఇవ్వండి. 50 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు మనకి ఎంతైనా పుస్తకాలు ఉన్నాయి. అవి ఇస్తే మంచిది, చక్కగా వాళ్ళు చదవడము, ఆ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది. ఓకే అండి, మనం ఈరోజు ఇంకా సరిపెట్టుకుందాము. ఒకసారి గట్టిగా